ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట కీర్తనల గ్రంథము 143వ అధ్యాయము 10వ వచనము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. సహజంగా మానవుడి నైజం ఎలాంటిది అంటే, దేవుని చిత్తానుసారంగా నడవాలి అని తెలిసినా కూడా దానిని పక్కన పెట్టి తనకి ఇష్టమైన రీతిగా నడుచుకుంటాడు. చివరికి ఎదురైన పరిస్థితులను చూసి మరలా దేవుని దగ్గరికే వస్తారు. అందుకని దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు, ఆయన చిత్తానుసారంగా నడవమని. రేపు అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. దేవుని చిత్తాన్ని ఎరిగి కూడా మనం మన ఇష్టానుసారంగా నడుచుకుంటాము. కానీ మన ఇష్టానుసారంగా వేసిన అడుగు ఎన్నటికీ మంచి ఫలితాన్ని ఇవ్వదు. అదే దేవుని చిత్తాన్ని అనుసరించి బ్రతికితే ప్రస్తుతం నీకు అనుకూల పరిస్థితులు ఉండవచ్చు, కానీ వాటి నుండి దేవుడు నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు. మన ఇష్టం మనకి ఎంతో నష్టాన్ని తెచ్చిపెడుతుంది, కానీ దేవుని ఇష్టం మన కష్టాలన్నీ తీరుస్తుంది. కాబట్టి ఇకనైనా మన ఇష్టానుసారమైన జీవితాన్ని వదిలేసి దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని మొదలు పెడదాం. ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేరునుగాక. ఆమేన్.